హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచిక ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా సింపుల్గా ఇంట్లోనే చేపల కూర తయారు చేసుకుందాం. ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయ అంత సైజు చింతపండుని కడిగి నానబెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత వెడల్పాటి బాండీ తీసుకుని అది వేడెక్కాక కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలను ఒక్కొక్కటి వేసుకోవాలి. అలా అన్ని ముక్కలను వేసుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టు కారం కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కదుపుతూ ఉండాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ పోయాలి. ఈ చేప ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసంను ఇందులో వేయాలి. మధ్యలో కదుపుతూ ఉండాలి. కాస్త ఉడికి దగ్గర పడిన తర్వాత కొద్దిగా మసాలా వేసుకోవాలి. అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. అంతే, మనకెంతో ఇష్టమైన వేడివేడి చేపల కూర రెడీ అయింది. ఇది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం రుచిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.